ఓకే, పార్ట్ 3 అండి. మొదటి భాగంలో పరిచయం చెప్పాను. రెండో భాగంలో మొదటి బంగారము వాక్యం అనే బంగారము బండకేసి పిల్లలని కొట్టే వారు ధన్యులు. దానికి రెండిట్లు కూడా మీకు వివరించడం అనేది జరిగింది. ఏది బంగారం, ఏది నిలబడుతుంది అంటే నువ్వు వాక్యాన్ని చదవటం, వినడం, న్యాయ విధుల ప్రకారం జీవించడం ఏదైతే ఉంటుందో అది మాత్రమే అగ్ని పరీక్షలో నిలబడుతుంది. మిగిలినది కూడా నిలబడదు. ఓకేనా? ఈ రెండు కూడా మన చర్చిలో సజావుగానే సాగుతుంది. పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా సాగటం అనేది లేదు. ఇలా మనీ ప్రైజ్లు ఇవ్వడం అనేది ఎక్కడా కూడా లేదు పరిసర ప్రాంతాల్లో. రెండోది, యూట్యూబ్లో ఒక్కసారి చూసాం ప్రసాద్, నేను ఒక ఆయన ఇలాగ ఒక ఎగ్జామ్ పెట్టి ఒక 5,000 ఫస్ట్ ప్రైజ్ అని చూసాం ఇద్దరం. తర్వాత మళ్ళీ అజాపజా కనపడలేదు నాకు. ఏ ప్రసాద్ కరెక్టే కదా? అబ్బా, ఈయన 10 సంవత్సరాల తర్వాత మనలాగా ఆలోచించి చేసాడే అనుకున్నాం ఇద్దరం. తర్వాత మళ్ళీ 2వ నెల నుంచి అంతే క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఎగ్జామ్ చాలా కష్టం ఉండి ఎగ్జామ్ పెట్టడం. అంటే నేనేదో పెట్టేస్తున్నానని చెప్పట్లేదు. ఎగ్జామ్ పెట్టడం కష్టమే, ఎగ్జామ్కి చదవటం కష్టమే, ఎగ్జామ్ రాయటం కూడా కష్టం. ఈ కష్టపడిన పని అంతా కూడా నిలబడుతుంది, కానీ పోదు. పార్ట్ 3, మొదటి బంగారం దేవుని వాక్యం. ఒక మొక్కలో మొదటి బంగారం ఏంటి? దేవుని వాక్యం. రెండో బంగారం అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. ఇది పార్ట్ 3 అండి. పార్ట్ 3లో రెండవ బంగారం. మన భక్తి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని దేంతో కట్టుకుంటున్నాం చూసుకోవాలి. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు వెండి బంగారములు లేవని ఎందుకు అంటున్నాడు అంటారు? ఎవరితో మాట్లాడుతున్నారు పేతురు గారు? ఎందుకే? అడుక్కునే అబ్బాయితో మాట్లాడుతున్నాడు. కళ్ళన్నీ అతనికి లేవా? చదవండి. పుట్టినది మొదలుకొని కళ్ళున్నాయి. పుట్టినది మొదలుకొని కుంటివాడు అంటే కళ్ళు కనపడుతున్నాయి. ఈయన దగ్గరికి వెళ్ళంగానే వెండి బంగారములు మా ఇద్దరు ఇవ్వని ఎందుకు అన్నాడంటే, వీళ్ళు వేసుకున్న బట్టలు, వీళ్ళ స్టైల్ అంతా చూసి ఆ కాళ్ళు లేని వాడు ఏమనుకున్నాడంటే, అబ్బో ఎంత ఇదిగా ఉన్నారు, నాకేమైనా వెండి బంగారం వేస్తారేమో కానుగ్గా. ఇప్పుడు ఏంటి 10 రూపాయలు 20 రూపాయలు వేస్తున్నాం కదండి, అప్పుడు అలా వేసేవాళ్ళు నాణ్యాలు, వెండి బంగారం వేస్తారేమో అని ఆశపడుతున్నాడు అతను. ఈయన ఏమంటున్నాడు? వెండి బంగారములు మా ఇద్దరు ఇవ్వు అంటే ఏం ఆశించాడు అతను? తర్వాత చదవండి. కానీ నాకు కలిగినదే అంటే వెండి బంగారం కన్నా ఎక్కువైంది ఏదో ఉంది ఇక్కడ. ఏంటది? చదవండి. నాకు కలిగినది నీకు ఇచ్చుచున్న నజరేయుడైన యేసు నామమున నడుమని. ఏది గొప్పదంటే రెండోది ఏంటి? మొదటిది దేవుని వాక్యం, రెండోది యేసునామం. రెండవది యేసునామం. 3వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం ఇదంతా కూడా మీకు ఉంటుంది. వెండి బంగారముల కంటే విలువైనది ఏది? యేసునామం. యేసునామం అనేది ఒక బంగారు లాంటి రాయ. యేసునామాన్ని మనం వాడుకుంటున్నామా? చాలామంది ముగ్గురు ఒకటే అంటున్నారు, ఏ గొడవ లేకుండా. ఆయన ఈయన, ఈయన ఆయన, ఈయన ఆయన, ఆయన ఈయన, ఈయన ఆయన. అది గడ్డి లాంటి పరిచర్య అనమాట. కాలిపోతుంది, ఉండదు. ఓకేనా? మరి యేసునామాన్ని ఎలా వాడాలి? అక్కడ యేసునామాన్ని వాడుకోమన్నారు కదండి. మనం ప్రస్తుతానికి ఎవరికైనా రోగం వస్తే వెళ్ళిపోయి ప్రార్థన చేసి యేసునామాను పో అంటే పోదండి. కాలం మారిపోయింది, కాలాన్ని బట్టి మార్పు కూడా వచ్చేసింది. అప్పుడు వాక్యం పరిపూర్ణంగా లేదు కాబట్టి జరిగాయి, ఇప్పుడు మాత్రం జరగవు. కానీ యేసునామానికి పవర్ ఉంది, దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలంతే. ఒకప్పుడు యేసునామంలో లేదంటే పుట్టుకతో కాళ్ళు ఉన్నవాడు లేచి నిలబడిపోయాడండి. ఇప్పుడు ప్రార్థన చేసి నువ్వు నిలబెట్టలేవు. కాళ్ళు లేనివాడు ప్రార్థన చేస్తే అలా దిక్కులు లేచిపోయాడు. అప్పుడు వాళ్ళు యేసునామాన్ని అలా వాడుకున్నారు. ఇప్పుడు మనం యేసునామాన్ని ఎలా వాడుకోవాలి? ఎడతెగక యేసునామాన్ని వాడాలి, ఎల్లప్పుడూ యేసునామాన్ని వాడాలి. ఎలా? యేసునామాన్ని ఎడతెగక వాడాలి, ఎల్లప్పుడూ వాడాలి. ఎలా? ఇదే రాయి, బంగారు లాంటి రాయి. మన భక్తి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడానికి మొదటి రాయి దేవుని వాక్యం. దేవుని వాక్యం కోసం మీరు ఏం చేసినా, ఎంత కష్టపడినా అదంతా అగ్ని పరీక్షలో నిలబడుతుంది. రెండోది యేసునామం. యేసునామాన్ని ఎలా వాడుకోవాలి?
ఎడతెగక వాడుకోవాలి, ఎల్లప్పుడూ వాడుకోవాలి. చెప్పనా? ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడ ఏం వాడుకోవాలి? మనం యేసు నామాన్ని వాడుకోవాలి. ఆయన పుట్టుగుడ్డివాడిని లేపాడు, మనం ప్రార్థించి మన అవసరాలు తీర్చుకోవాలి దేవుడి దగ్గర. అర్థమవుతుంది? మీకు అర్థం అవ్వలేదు? మీకు ఏ సమస్య ఉన్నా ఎవరితో చెప్పాలి? ఇవాళ వెళ్ళి బోధకులు చెప్తున్నారండి దరిద్రం. ఎవరో చెప్పాలి? వెళ్ళి దేవుడితో చెప్పాలి. డైరెక్ట్గా నువ్వే మాట్లాడుకోవాలి దేవుడితో నువ్వే మాట్లాడుకుని, అయ్యా మరి ఇది నాకు సమస్య, నాకు తీర్చు అని నువ్వు అడగాలి దేవుణ్ణి. అర్థమవుతుందండి? ఎడతెగక యేసునామాన్ని వాడాలి, ఎల్లప్పుడూ యేసునామాన్ని. ఎల్లప్పుడూ యేసునామాన్ని ఎలా వాడతాం? ఎడతెగక యేసునామం అంటే చూసుకుని 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5:17 ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎవరి నామంలో? యేసుక్రీస్తు నామంలో చేస్తేనే నీ ప్రార్థన అక్కడికి వెళ్తుంది. ఆ నామాన్ని వాడుకోలేదనుకో ప్రార్థన పరలోకం వెళ్ళదు. ఆ నామాన్ని వాళ్ళు అప్పుడు అలా వాడుకున్నారు, ఆ నామాన్ని ఇప్పుడు మనం ఎలా వాడుకోవాలి? ప్రార్థన ద్వారా. ఎల్లప్పుడూ అంటే అస్తమాన ప్రార్థన చేసినప్పుడల్లా చివరిలో క్రీస్తు నామమున, యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. రెండోది అదే తెస్సలోనికీ రాసిన పత్రిక 1:3 ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎవరి నామంలో చెల్లించాలి? దేవుడా థ్యాంక్స్ అంటే దేవుడికి థ్యాంక్స్ వెళ్ళదు. క్రీస్తు నామమున నీకు ధన్యవాదాలు, క్రీస్తు నామమున నీకు కృతజ్ఞతలు, క్రీస్తు నామమున నాకు ఈ సహాయం చేసినందుకు నీకు ధన్యవాదాలు. క్రీస్తు నామాన్ని వాడితేనే కృతజ్ఞత అక్కడికి వెళ్తుంది, క్రీస్తు నామాన్ని వాడితేనే నీ ప్రార్థన అక్కడికి వెళ్తుంది. యేసు నామాన్ని ఎలా వాడుకోవాలి? నువ్వు ఎలా వాడుకోవాలి? ప్రతి అవసరానికి ప్రార్థన చేస్తాం, ప్రతి అవసరానికి యేసునామాన్ని వాడుకోవాలి. ప్రతి కృతజ్ఞతకి యేసునామాన్ని వాడుకోవాలి. ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి నా జీవితంలో, నాకు ఎన్నో జరిగినాయి, మీ జీవితంలో మీకు ఎన్నో జరిగినాయి, ఇంకా జరుగుతాయి. లాజిక్ బిట్ ఏంటంటే, దేవుడా నాకు ఈ ఒక్క సమస్య తీర్చావు అంటే ఇక నా సమస్యలన్నీ పోతాయి అనుకుంటా అంటాడు మనిషి. గుర్తుంచుకోండి, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి గంట ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. ఇంటింటికి తిరిగి అడగండి, ఇవాళ అడగండి, మళ్ళీ రేపు అడగండి, మళ్ళీ ఎల్లుండి అడగండి, మళ్ళీ సంవత్సరం తరగతి అడగండి, ఏదో సమస్య చెప్తానే ఉంటారు. మనిషి ఏమనుకుంటాడంటే, అబ్బా ఈ ఒక్క సమస్య తీరుతాను, అసలు నాకు సమస్యలే ఉండవంటారు. తప్పండి, అది ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అదే జీవితం. సమస్య లేదు అంటే చెప్పండి, చచ్చిపోయామని అర్థం. చచ్చిపోయినడికే కదండి ఏ సమస్యలు ఉండవు. అవునా? మీ జీవితాన్ని యేసునామాన్ని వాడుకుంటున్నారండి? ప్రతి మనిషికి ప్రతిరోజు కూడా ఏముంటాయంటే సమస్యలమయమే జీవితం. సమస్యలు లేనివాడు అసలు ఉండడు. కాబట్టి అందరికీ ఏమి వాడుకోవాలంటే మనం వెండి బంగారముల కంటే విలువైన యేసునామాన్ని వాడుకుని దేవునికి ప్రార్థించాలి. యేసునామాన్ని వాడుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 7:25, ఫిలిప్పీ పత్రిక 4:6 క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఫిలిప్పీ పత్రిక అందరూ చూడండి 4:6 దేనిని గూర్చి చింతపడకుడి కానీ, చూడండి ఫిలిప్పీ పత్రిక 4:6 మంచి మాట ఉంటుందండి. ఇక్కడ దీని మీద పాట రెడీ చేశాను కానీ సరిగ్గా రాలేదని వదిలేశాను. కానీ దేనిని గూర్చి ఫస్ట్ ఫిలిప్పీ పత్రిక 4:6 దేనిని గూర్చి అంటే ఏ సమస్య గూర్చి కూడా చెత్తపడద్దు ముందు. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి ఎలా తెలియజేయాలి? ఇక్కడ వాడాలి యేసునామాన్ని. మనం క్రీస్తు నామమును అడుగుతున్నాం తండ్రి. నామాన్ని ఇప్పుడు ఎలా వాడుకోవాలి? అప్పుడు వాళ్ళు అలా వాడుకున్నారు. వాడుకుంటున్నావా? క్రీస్తు నామాన్ని వాడుకుంటున్నాం కానీ వాడుకుంటున్నామని తెలియదు. ఎడతెగక ప్రార్థన, ఎల్లప్పుడూ కృతజ్ఞత. ఇది బంగారు లాంటి భక్తి జీవితం, బంగారు లాంటి పరిచర్య జీవితం. ఇది కలిగి ఉంటే ఇది మాత్రం ఏమవుతుందంటే పరీక్షలో నిలబడుతుంది. అలా కాదనుకోండి, మత్తయి సువార్త 7:22 చూడండి, కాలిపోయే గడ్డి లాంటి జీవితం, గడ్డి లాంటి పరిచర్య జీవితం, గడ్డి లాంటి ఆధ్యాత్మిక జీవితం. మత్తయి సువార్త 7:22 గడ్డి లాంటి భక్తి జీవితం చేసేవాళ్ళు ఉన్నారు లేదు? ఇప్పుడు తెలిసిపోద్ది మీకు. ప్రవచింపవద్దు,
దెయ్యములను వెళ్ళగొట్టవద్దు, అనేకమైన అద్భుతములు చేయవద్దు. ఇది గడ్డి లాంటి పరిచర్య. ప్రవచనాలు చెప్పేవాడు గడ్డి లాంటి వాడు, దెయ్యాలను వెళ్ళగొట్టేవాడు గడ్డి లాంటి వాడు, అద్భుతాలు చేసేవాడు గడ్డి లాంటి వాడు. పరిచర్య జీవితం మొత్తం అగ్ని పరీక్షలో కాలి బూడిదైపోతుంది. వాడి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి కూడా అంతే. వాళ్ళ భక్తి జీవితం, ఆధ్యాత్మిక జీవితం కూడా కాలి బూడిదైపోతుంది. కానీ మనకేం చెప్పి యేసునామాన్ని ఎలా వాడుకోవాలి? మనం ప్రార్థన ద్వారా, విన్నపాల ద్వారా యేసునామాన్ని వాడుకోవాలి. కృతజ్ఞతకు యేసునామాన్ని వాడుకోవాలి. క్రీస్తు నామంలో ప్రార్థన, క్రీస్తు నామంలో కృతజ్ఞత తెలియజేసినప్పుడే నీ పని అనేది నిలుస్తుంది. చివరిగా ఏం చేయాలి అంటే క్రీస్తుని మనం ధరించుకోవాలి. అప్పుడే మన భక్తి జీవితం అనేది ముందుకి కొనసాగుతుంది. అప్పుడు ఈ పరీక్షలో దేవుడు పెట్టినప్పుడు ఏమవుతుందండి? నిలుస్తుంది. 4, 5, 6 నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. మొత్తం అంతా చెప్పి ముగించేస్తాను ఒకసారి. ఏమర్థమైందండి? ఒక ఇల్లు నేను ప్రారంభించినప్పుడు చిన్న ఉపమానం చెప్పాను. ఒక ఇల్లు అగ్నికి ఆహుతి అయిపోయింది, అన్నీ కాలిపోతాయి, అన్నీ బూడిదైపోతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన 6 ఉన్నాయి చూసారా? వెండి, బంగారము, వెలగల రాళ్ళు ఉంటాయి. ఎంత కాలిపోయినా ఉంటాయి. కర్ర, గడ్డి, పొయ్యికాలు బూడిదైపోతాయి. నేను ఆ 3 కలిపి బంగారం అన్నా, ఈ 3 కలిపి గడ్డి అన్నా. ఇల్లు కాలిపోయినప్పుడు గడ్డి మొత్తం కాలిపోతుంది, బంగారం మొత్తం ఎంత వేడి చేసినా కరుగుతుంది తప్పితే పోదు. దాని విలువ కూడా తగ్గదండి. తగ్గిద్దా? విలువ పడదు. కాబట్టి అందరూ చేస్తున్నారు, మనం చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం అంటే మాత్రం కుదరదు. నీ పరిచర్య జీవితం అగ్ని పరీక్షకు నిలబడితేనే నిత్య జీవం. నిలబడపోతే నష్టపోతాం. మనం చేసే పని అగ్ని పరీక్షకు నిలబడదా అని చూసుకోవాల్సిన బాధ్యత మనది. మొదటి యేసుక్రీస్తు అనే పునాది మీద బంగారంతో నిర్మాణాన్ని, కట్టడాన్ని కట్టుకోవాలి. దానికి వాడవలసిన రాయి ఏంటి? బంగారము. దేవుడు దేని బంగారం అన్నాడు అంటే భయభక్తులతో న్యాయ విధులను అనుసరించేవాడు. అంటే కనీసం న్యాయ విధులను ఏం చేయాలి? ఒక్కసారైనా చదవండి. బైబిల్ చదివేవాడు దేవుడికి బంగారంతో సమానం. తన పిల్లలను క్రీస్తు అనే బండకేసి కొట్టేవాడు దేవుడికి బంగారం. ఆ 2 పనులు మనం మాత్రం పర్ఫెక్ట్గా చేసుకొస్తున్నామండి. ఎప్పటి నుంచి అంటే 19 సంవత్సరాల నుంచి. ఇది ఎంతకాలం సాగిద్ది అంటే నేను బతుకున్నంతకాలం సాగిద్ది. తర్వాత మీ పిల్లలు దీన్ని కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తారు. నేను ఒక్కసారి 10 సంవత్సరాలకి టైం టేబుల్ తీశాను. ఏం కాదండి, దేవుడు నా ద్వారా తీశాడు. ఆ టైం టేబుల్ అనేది 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత సేమ్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి టైం టేబుల్ మాత్రం. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. పిల్లల్ని కూడా మీరు చక్కగా నాకు తీసుకొచ్చి 9ంటికి అప్పు చెప్పండి. ఒక్కరోజు నాకు పని అవ్వని రోజు నాది తప్పు ఉంటుంది, అర్థం చేసుకోండి. ఏదన్నా ఇక నుంచి మా పిల్ల కూడా ఉంటుంది కాబట్టి ప్రసాద్ కూడా ఉంటాడు. మీ పిల్లలకి ఇక నుంచి రాయించడం, చేయించడం, పరీక్షలు కూడా నిర్వహిస్తాము. మొన్నటి వరకు అంతా వారలే. ఇంటికి కూడా వర్క్ ఇస్తాం. అలాగని స్కూల్లో వర్క్ ఎగ్గొట్టేటట్టు ఏమి చేయము, చిన్న వర్కే ఇస్తాము. ఓకేనా? కొంచెం కష్టం అనుకోకుండా 1 గంట ముందు తీసుకొచ్చి చెప్తే వచ్చే ఆదివారం మాత్రం ఎగ్జామ్ ఉంది. పై వచ్చే ఆదివారం నుంచి పాఠాలంటే. 2వ బంగారం ఏంటండి? యేసునామాన్ని అసలు ఎంతగా వాడుకోవాలో తెలుసా? మనకి ఏ సమస్య ఉన్నా యేసునామంలో పోగాదు. యేసునామంలో దేవుడికి తెలియజేయాలి. ఇది నేను దెయ్యాన్ని వెళ్ళగొట్టే అద్భుతాలు చేస్తామంటే ఇది గడ్డి లాంటి పరిచయం. దేవుడికి తెలియజేస్తే బంగారం లాంటి పరిచయం. ఇంకా 4 లక్షణాలు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ చూసుకుందాం. సర్వేశ్వర బాబు గారు 2 మాటలు చెప్పి ముగిస్తారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను భోజనం తేవడానికి వెళ్ళాను కదండి. నాకు కూడా ఇంటికి వెళ్ళగానే రాజేష్ దుమ్ము తిప్పేశాడండి. సర్వేశ్వర బాబు గారు ఇంకా బాగా చెప్పారండి. కృష్ణ అయితే 45 నిమిషాలు చెప్పాడు, అసలు ఇద్దరు కొట్టేశారండి. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నేను లేకపోయినా ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి జరిగింది. ఎవరు లేరనుకోండి కూర్చొని చెమ్మచక్కే పాటలు పాడుకోవడమే, అంతేనా? కాబట్టి అందరూ కూడా చెప్పగలిగిన వాళ్ళందరూ చెప్పండి. ఓకేనా? గుర్తుంచుకోండి, నీ పరిచర్య జీవితం, భక్తి జీవితం ఒకరోజు పరీక్షకు నిలబడాల్సిందే. చదువు వచ్చినా చదువు రాకపోయినా ఖచ్చితంగా దాంట్లో కాలి బూడిదైపోకుండా నిలబడితేనే మన కష్టం అంతా నిలుస్తుంది. లేదు పోయింది అంటే అర్థం చేసుకోండి. మొదటి బంగారం, 2వ బంగారం అయిపోయింది. ఇంకా 4 బంగారాలు ఉన్నాయి. వచ్చే ఆదివారం నైట్ చూద్దాం. కృష్ణ, నీకు వచ్చే ఆదివారం 2 మెసేజ్లు ఇచ్చేస్తున్నాను, ఉదయమే చెప్పేస్తాను. ఓకేనా?
కంటిన్యూషన్ చెప్పేసుకుంటాం. ఓకేనా? బావగారు ముగింపు మాటలకి ప్రారంభిస్తాం. అంటే మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాల. 8ంటికి వచ్చినా 9ంటికి ఆఫ్ చేస్తాం, సరిపోద్ది. ఓకేనా? ఇంటి దగ్గర కూర్చొని ఇది కూడా వినాం కదా. సరేనండి, నేను పరీక్ష రాయలేదు, నేనేం చెప్పగలను ఇప్పుడు మీకు? ఏమంటే అపొస్తలుడైన పౌలు గారు, నేను మనుషులను సంతోషపెట్టే బోధ చేయట్లేదు, దేవుడిని మాత్రమే సంతోష పెడుతున్నానని ఎంత చక్కగా చెప్పాడండి. అలాగే ఇక్కడ ఆషామాషిగా ఏదో అన్నట్టుగా ఉంటే కుదరదని అర్థమైపోయింది అందరికీ. అర్థమైపోయింది కదా, పరీక్ష రాయాలంటున్నారు. అంత జ్ఞానమైన మాటలు మైండ్లో పెట్టుకోవడానికి నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి ఉంటుందా. తిమోతి పత్రిక 2 పత్రికలు కూడా 4-5 సార్లు చదివా. తర్వాత కీర్తనలు మాత్రం సగం వరకు చదివా, సగం కీర్తనలు చదివానండి. ఇక పరీక్ష రాయడానికి వీళ్ళతో పాటు మనం పరిగెత్తలేము. వాళ్ళందరూ బ్రెయిన్ ఫ్రెష్గా ఉన్నవాళ్ళు, చదువుకున్నవాడు. నేనేదో 6వ తరగతి వరకు చదువుకున్నవాడు అని నేను వెనకాడాను. సాధ్యమైనంత వరకు చదివి పరీక్ష రాయటానికి సిద్ధపడతాను. ఏదైనా అవకాశం లేకపోతే చెప్పలేం కానండి. మనకంటూ పరీక్ష ఒకటి ఉందని చెప్పాడు. ఆధ్యాత్మ జీవితానికి, పరిచర్య జీవితానికి, ఈ రెండు కూడా ఎప్పుడు ఆ పరీక్షలో నిలబడాలంట. అప్పుడు మనకు పరలోకం. క్రీస్తు అనే బండ మీద అందరూ కడుతున్నారు, క్రీస్తు అనే బండ మీద కడుతున్నారు. కానీ బంగారంతోనూ, వెలగల రాళ్లతోనూ, మరి వెండితోనూ కట్టేవాళ్ళు అరుదుగా ఉన్నారు. అంతా ఎవరు కట్టినా ఏం చూసినా మనం గడ్డి అన్నాడు ఆయన, కొయ్యికాలు, ఇట్లాగే జరిగిపోతుంది. ఇదే అందరు కట్టేది క్రీస్తు అనే బండ మీదే. కానీ కట్టడం అనేది పతిష్టంగా ఉండట్లా. పతిష్టంగా ఉండకపోతే చెప్పే బోధకుడికి కానీ, విశ్వాసులకు కానీ ఎవరికి కూడా అది మరి పరలోకం వెళ్ళలేము అన్న ఆలోచన వాళ్ళు కలిగింది ఆయన చెప్పిన మాటలను బట్టి. మనం వెళ్ళగలం. ఇక్కడ జరిగే పరిచర్య అంతా పతిష్టంగా ఉంది. మనుషులు తక్కువ అని కాదు. ఇప్పుడు నాకు బాగా అర్థమైందండి. ఎక్కువ మంది జనం వచ్చేస్తున్నారు. అబ్బో వాళ్ళ సంఘం అని అనుకునే పరిస్థితులను చాలా చూశాను. నేను కూడా అనుకున్నాను. కానీ ఎంతమంది ఉన్నా అంతమంది పరలోకం వెళ్ళాలి ఇక్కడ అన్న టార్గెట్ మీద చెప్పడం జరిగింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. వాక్యం అనే బంగారంతో మన భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. యేసునామాన్ని ఎడతెగక వాడుకోవాలి. యేసునామాన్ని ఎడతెగక ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు. యేసుక్రీస్తు వారి నామములో తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. బంగారం లాంటి జీవితానికి యెహోవా ఎందైన భయము పవిత్రమైనది. న్యాయ విధులను మనందరం కూడా మన బంగారం లాంటి జీవితం ఉండాలంటే యెహోవా యందు, దేవుని యందు భయంతో కూడిన జీవితం ఉండాలి. అది వాక్య ప్రకారమైన జీవితమై ఉండాలి. ఈరోజు మంచి మాటలు మనం విన్నామండి. వాటి ప్రకారంగా ఉన్న మనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకొని ఖచ్చితంగా పరలోకం అవుతాకి మనం ప్రయత్నం చేయాలి. పరలోకం వెళ్ళాలి, ఆశావాసిగా కాదు. అంటే కొంతమంది టీచర్లు పాఠాలు చెప్తారండి. ఒక 10 మంది 15 మంది ఉంటారు. అందరినీ దృష్టిలో పెట్టుకోడు, చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక మాస్టర్ ఉన్నాడండి మా చిన్నతనంలో. ప్రతి ఒక్కడిని గుచ్చి అసలు ఆడు ఎలా చదువుతున్నాడో ఏంటి అనేది అంత పరిశోధనాత్మకంగా అతను పాఠాలు నేర్పేవాడండి. ఆయన కానీ పాఠం ఆ క్లాసులో వ్యక్తికి చెప్తే అయితే అతను పాఠం అన్నా రావాలి, అతను లేకపోతే అతను ఇచ్చి వెళ్ళిపోవాలి, అతనికి స్కూల్ మానేయాలి. అంత కఠినంగా చెప్పే మాస్టర్లు ఆ రోజుల్లో ఉన్నారండి. ఈ రోజుల్లో మాత్రం లేరు. అలాగే యేసుక్రీస్తు బోధ కూడా చాలామంది ఏదో చెప్పుకుంటూ పోతున్నారు, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ జరిగే బోధ మాత్రం చాలా పతిష్టంగా ఉంటుంది. సద్వినియోగం చేసుకుంటే మనం ధన్యులు అవుతాము. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నాయన పగటి కాలము ఇప్పుడు కూడా నాయన ఎన్నో మంచి మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ మాటల ప్రకారంగా మా బ్రతుకులు సరి చేసుకొని నీ యందు నాయన నీ వాక్యంతో మా భక్తి జీవితాన్ని కట్టుకొని ఆధ్యాత్మికంగా నాయన మా జీవితాలు సరిచేసుకొని తండ్రి నాయన మరి నీ కొరకు మేము సిద్ధపాటు కలిగిన సంఘంగా తండ్రి, ఎటువంటి కలంకము లేకుండా వధువు సంఘంలాగా నీ కుమారుడు రాకకై పరలోకానికి సిద్ధపడి మేము నాయన మంచి
భక్తి జీవితాన్ని యథార్థతని కలిగి నాయన నీ కొరకు నాయన మరి జీవించగలగటానికి సహాయం అందించమని ఇక్కడ నేర్పుతున్న ప్రతి మాట కూడా ఎంతో విలువైన మాటలు తండ్రి. ఆషామాషిగా వదిలివేసే వెళ్ళిపోయే మాటలు కాదు, కానీ ఇవి ఎంతో జాగ్రత్తమైన మాటలు, హెచ్చరికతో కూడిన మాటలు తండ్రి. మేము వింటున్నాం, విని నేర్చుకుని దాని ప్రకారంగా మేము బ్రతకగలగటానికి కావలసిన శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.